కలిసి కట్టుకుండి ఇప్పుడు వీటికి వచ్చిన ప్రజలు మీ ఊర్లో గానీ ప్రతి వ్యక్తికి విద్యార్థికి రే మనం ఇట్లా చేయాలి, ఈసారి రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు వస్తారు, వాళ్ళ టైం వచ్చినప్పుడు దగ్గరికి వచ్చి మనల్ని ఏమైనా అడుగుతారు అయ్యా, మళ్ళీ తర్వాత వాళ్ళు ఏమి చేయరు, మన లాస్ట్ కు మన కాళ్ళు పట్టుకుంటారు, మన ఇంట్లోకి వచ్చి టీ తాగుతారు, మన ఇంట్లోకి వచ్చి అడుగుతారు, అవన్నీ వేస్ట్. అలాంటి చేయదు. మీరు అడగాలి, ఇప్పుడు దిగుతున్నావే, ఇప్పుడు నీ టైం వచ్చింది కాబట్టి వస్తున్నావు, ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది అని నిలబెట్టి అడగాలి అయ్యా. రాజేంద్ర ప్రసాద్ ఉత్సాహవంతుడు, నిజంగా యువకుడు. యువతలో ఉన్నదే కొండల్ని కూడా పిండి చేసే ఉత్సాహము, ధైర్యము, బలము ఉండేది యువతలోనే. కాబట్టి ఇటువంటి వాళ్ళు వచ్చి ఏ భయం లేకుండా నేను ఈ తప్పు చేశాను, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాను అని చెప్తున్నాడు. అటువంటి ధైర్యవంతుడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మీకేమన్నా ఇంకా ఐడియాస్ ఉంటే యువపదం వేదిక మీద మాట్లాడాలా అని కోరుతున్నాను. రాజేంద్ర ప్రసాద్ ని ఎవరన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? చాలా మంది ఉంటారు. ఎవరు? ఇప్పుడు రాజకీయ నాయకులు ఇంటికి వచ్చి అది చెప్పారు, తర్వాత నువ్వు అడుగుతానంటున్నావు, వాళ్ళు వచ్చిన నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళగలవా? వెళ్ళగలను. ఎలా ఎలా వస్తాడు, మన కాలనీలోకి వస్తాడు కదా. అప్పుడు కాదు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళని ఎలా అడుగుతావు? అధికారంలోకి వచ్చిన తర్వాత అడగాలంటే చాలా మంది నాయకులు పక్కన పిలుస్తానే, తమ్ముడు కర్రా అలా అడగవద్దు, నీకు డబ్బు కావాలా? నేను ఎంతో మందిని చూసినాడు, ఈ జిల్లా రాజకీయ పరిస్థితులు కూడా నేను తిరిగి చూసినాను, నేను చాలా మంది నాయకుల దగ్గర కూడా ఉన్నాను. నాకు జిల్లా నాయకుల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. టీఎన్ఎస్ఎఫ్ అన్ని ప్రజలందరూ తెలుసు నాకు. కానీ అన్నల దగ్గర కూడా కొన్ని విషయాలు నేను ఇప్పుడు అంటారు, మన దగ్గరికి వచ్చి ఆడ ఓటు కమ్మువాడుతున్నారు, డబ్బు వాల్యూ. సో ఇప్పుడు 2 పాయింట్స్ క్లియర్ గా వచ్చాయి. డబ్బులకు అమ్ముడు పోవద్దు, ఓకే? ఓట్లు అమ్మేయద్దు. నేను ఆ తప్పు చేశాను, మా అమ్మా నాన్నకు కూడా చెప్తాను, ఊరికే డబ్బులు వాడేసే వాడికి ఓటేయద్దు అన్నాడు. నిజంగా చాలా బాగా చెప్పాడు. ఇందాక అక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు పరీక్షలు పాస్ కావాలా, సినిమాల గురించి మాట్లాడుతుంటే నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. రేపు పొద్దున మీకు పరీక్షలు ఉన్నాయనుకోండి, మీరందరూ రేపు పరీక్షలు రాసేవాళ్ళు, ఈ రోజు మధ్యాహ్నం మ్యాట్ని సినిమాకి వెళ్ళి వచ్చారు, కరెక్ట్? 6 గంటలైంది టైము, కరెక్ట్? ఇంకా ఎగ్జామ్ కి చదువుకోలేదు మీరు. రేపు పొద్దున 9 గంటలకు పరీక్షలు అంటే మీ దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. రాత్రంతా కూర్చొని చిట్లు బిట్లు తయారు చేసుకొని సెల్ ఫోన్ లో ఫీడింగ్ చేసుకొని పెట్టుకొని వెళ్ళొచ్చు, అదొక మార్గం పాస్ అవడానికి. రెండో మార్గం, రాత్రంతా కష్టపడి మోడల్ పేపర్స్ గైడ్ బుక్స్ చదువుకొని వెళ్ళి ధైర్యంగా అదే పరీక్ష రాయడం. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పండి? ఈ రెండోది కరెక్ట్ అని మనకు అందరికీ తెలుసు, కానీ రెండోది చేసే ధైర్యం ఎంతమందికి ఉంది చెప్పండి? వెరీ గుడ్. ఇది ఇట్లాంటి యువత ఉంటే మన దేశానికి ఏ డోకా లేదు, ఆ గ్యారెంటీ నేను ఇస్తాను. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారికి 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి, కాబట్టి మీరు అందరూ ఉండాలి. రాజేంద్ర ప్రసాద్ 2 ప్రశ్నలు. ఒకటి, డబ్బులు తీసుకుని ఓటు వేయడం తప్ప, లేక అందరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళలో నీకు మంచివాడు అనిపించిన వాడికి వేయడం కరెక్టా? అదొక ప్రశ్న. ఓకే, సరే, దీనికి ఆన్సర్ చెప్పు. 2వ ప్రశ్న అడుగుతాను. సార్, డబ్బులు అంటే మనము గ్రామాల్లో చూస్తే ఎవరికన్నా గానీ 500 నోటు అంటే అబ్బా అంటారు. ఏ వ్యక్తి గాని, మా తల్లిదండ్రులు గాని, సపోజ్ మా తల్లిదండ్రుల గురించి చెప్తున్నా, మీరు అన్నారు కదా 500 డబ్బులు తీసుకోవాలని, వాళ్ళకు ఆ ఆశ కలుగుతుంది సార్. పని పోతే 200 వస్తుంది, ఏదో రోజు చెప్పాడు ఓటు ఎత్తే అయిపోతుంది కదా, 500 తీసుకున్నాంలే అని మా తల్లిదండ్రుల ఆలోచన పడే అట్లా తీసుకుంటున్నారు సార్. అయితే అది తీసుకుని అందరి దగ్గర తీసుకుని నీకు
మంచి వాళ్ళు అనిపించిన వాళ్ళకి వేయడం కరెక్టా, ముగ్గురు దగ్గర కూడా రిజెక్ట్ చేసి నువ్వు కరెక్ట్ గా ఉండడం కరెక్టా? సార్ అలా చేయకూడదు. మనము డబ్బు తీసుకునే గానీ మనం సరైన పరిపాలన చేసే వ్యక్తికి మనం నోటి వేసి చూపించాలి సార్. కాబట్టి డబ్బు తీసుకోవచ్చు తప్పలేదు, కానీ ముగ్గురులో ఎవడు తక్కువ దుర్మార్గుడో వాడు కోటేయాలంటావు? లేదు సార్, పరిపాలన మనకు ఏ విధమైన వ్యక్తి అయితే మన పరిపాలన సరిగ్గా చేస్తాడో, ఎవరైతే రాబోయే కాలంలో ఉద్యోగాలు అవన్నీ ఇప్పించగలడో, మనకి మంచి పనులు చేయగలడో అలాంటి వ్యక్తిని మనం నమ్ముకున్నాడు. అలాంటప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది అసలు విషయం కాదు. ముగ్గురు ఇస్తున్నారు కాబట్టి, నలుగురు ఇస్తున్నారు కాబట్టి కదా. ఓకే, అదొకటి. రెండో ప్రశ్న, ఇప్పుడు జనరల్ గా రాజకీయ నాయకులు అందరూ అవినీతి పరులే అనేది టాక్ ఉంది. అందరూ అవినీతి చేస్తారు, వాడు ఎక్కువ చేస్తాడు, వాడు తక్కువ చేస్తాడు. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పేం కాదనే అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి అందరు రాజకీయ నాయకులు అవినీతి పరులే కాబట్టి వాళ్ళు రేపొద్దున మళ్ళీ 5 ఏళ్ల వరకు మన దగ్గర రారు. కాబట్టి ఈ వచ్చిన టైంలోనే వాడు ఇచ్చింది తీసుకుందాం, మళ్ళీ మనకేం వాడి నుంచి రాదు అని అనుకోవడం కరెక్టా కాదా? ఎందుకంటే సార్ ఇది ఫస్ట్ నుండి జరుగుతుంది అనమాట డబ్బు అనేది. దీన్ని ఇప్పుడు రూపుమాపాలంటే చాలా కష్టం సార్. చాలా కష్టమే, కానీ అసాధ్యమా కష్టమా? ఈ తరంలో అయితే కష్టం సార్. మరేం చేద్దాం? అందుకే సార్ యువత మేలుకోవాలి, యువత ఒక మంచి మార్గంలో నడుచుకుంటే మనం జయించగలం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ కి నా రికమెండేషన్, మీరు 2 మెమెంటోలు ఇవ్వాలి. ఎవరైనా అడగదలుచుకుంటే అన్నయ్యల్లో ఇక్కడ వచ్చిన విద్యార్థులు క్వశ్చన్లు అడగవచ్చు, దానికి జవాబు ఇచ్చేది నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరన్నా ఇంకా ఉన్నారా క్వశ్చన్లు అడిగేవాళ్ళు? రాజేంద్ర ప్రసాద్ ని ఇంకెవరున్నారా క్వశ్చన్లు అడిగేవాళ్ళు? సరైన ప్రభుత్వాలు అంటాడు. ఏది సరైన ప్రభుత్వం? నువ్వు ఎవరు పరిపాలన బాగుంది అనుకుంటున్నావు? నాకెవరు నచ్చలేదు సార్. మరి అలాంటప్పుడు నువ్వే నిలబడచ్చు కదా. ఛాన్స్ ఇవ్వాలంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, దానికి సంబంధించేటివన్నీ తెలిస్తేనే మేలని నేను ఏకీభవిస్తున్నాను. నేను అనుకుంటున్నాను రాబోయే కాలంలో కూడా ఎవరైనా కానీ అవకాశం ఇస్తే నేను సింగనమాలకు నిలబడాలనుకుంటున్నాను. నేను సింగనమాలలో నిలబడాలనుకుంటున్నాను. అవకాశం రావాలంటే ఏం చేయాలా? ఎవరు ఇస్తారు నీకు అవకాశం? నువ్వు తెచ్చుకోవాలి అవకాశం అనేది. తెచ్చుకుంటాను, ట్రై చేస్తున్నాను. ఐ విల్ ట్రై. అవకాశం అనేది ఎవరు నీకు నువ్వు తెచ్చుకోవాలా. మీరందరూ రాజేంద్ర ప్రసాద్ కి మాత్రం గట్టిగా తప్పట్లు కొట్టాం. నేను సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నేను ఇంకో 2 మాటలు చెప్తాను సార్ అంటున్నాడు. ఇవాళ మైకో లాస్ట్ 2 మాటలు యువతకు నేను చెప్పాల్సుకునేది మనము ఓటును డబ్బుతో కొనకూడదు. రెండో పాయింట్, మన తల్లిదండ్రులను ఇంట్లో మార్చి ఇప్పుడు రాబోయే 2014 కాబోయే ఎలక్షన్ లో మంచి పరిపాలన మీరంతా ఎదురు చూసి ఏ నాయకుడిని ఎంచుకుంటే మనకి సరిపోతుంది అనేది మీలో ఉంది. ప్రతి ఒక్కరూ మీలో నింటే పైకి రావాలి. ఈసారి ఏ నాయకుడిని మనము సరైన ఎంచుకుంటే మంచి మార్గంలో నడుస్తాం అనేది మీ అందరి చేతుల్లో ఉంది. ఇదే సార్. సమాజం బాగుంటేనే మీరు బాగుంటారు, దేశం బాగుంటేనే మీరు బాగుంటారు. మీరేం సేవ చేయగలను అని ఆలోచించడం కూడా ఒక ముఖ్య అంశం. అయితే ఈ రోజు ఈ యువ పదం ముగించే ముందు నేను 2 కోరుతున్నాను. ఒకటి, ప్రత్యేకంగా ఇక్కడ ప్రిన్సిపల్ గారిని, ఈశ్వర్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలుపుతూ ఆయనను స్టేజ్ మీద సార్ రావాలని కోరుతున్నాను. రెండోది, ఈశ్వర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ గారిని ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. రెండోది, సమాజంలో ఎన్ని కష్టాలున్నా, భవిష్యత్తులో ఎన్ని కష్టాలున్నా మీరందరూ అవి ఎదుర్కొని సక్సెస్ అవుతారని, మీరు ఏ ఆబ్జెక్టివ్స్, టార్గెట్స్ లైఫ్ లో సెట్ చేసుకున్నారో ఇమోషన్స్ పక్కకు పెట్టి ఆ టార్గెట్ ని గురి చూసి కొట్టండి. ఖచ్చితంగా మీరందరూ సక్సెస్ అవుతారు. మీరందరూ కూడా సక్సెస్ కావాలని, మీ ధ్యేయాలు, ఆబ్జెక్ట్స్, మంచి ఆబ్జెక్ట్స్ అన్ని లైఫ్ లో అచీవ్ చేయాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ నా గుడ్ విషెస్, బ్లెస్సింగ్స్ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండ్ జై హింద్.
యువత 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 నీ లైఫే దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు ఎమోషన్ ని పక్కన పెట్టు లక్ష్యాన్ని గురి చేసి కొట్టు నీ లైఫే దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు ఎమోషన్ ని పక్కన పెట్టు లక్ష్యాన్ని గురి చేసి కొట్టు యువత 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 వివేకానందుడు లేడు గాంధీజీ నీకై రాడు నీకు నువ్వే దిక్సూచి పట్టుదలే పచ్చ పచ్చని దివాచి దివాచి యువత 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 యువత